కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి పంతానికి పోతున్నారు. కానీ ఇది మంచిది కాదు పంతానికి పోవుడు. అసలు ప్రజలకు ఏం ఉపయోగం అనేది తెలుసుకొని చెయ్యాలి, కానీ పంతానికి పోతామంటే నడవదు. ఇప్పుడు కాళేశ్వరం గురించి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఏంది? ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చెప్తుంది ఏంది? ఇప్పుడు ప్రభుత్వానికి ఎట్లా తయారైంది అంటే ఈ కాళేశ్వరం విషయంలో ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటారు చూసిరా, అట్లాంటి పరిస్థితులలో ఉంది. ఎందుకుంది అంటే వీళ్ళు కాళేశ్వరం మొత్తం పనికిరాని ప్రాజెక్టు అన్నలేక చెప్పారు కదా. అసలు 1,00,000 కోట్లు అవినీతి జరిగింది దీంట్లో, కాళేశ్వరం కాదు కూలేశ్వరం, ఇగో ఇట్లా చెప్పారు. ఎన్నికల ముందు చెప్పారు, అదే ఎన్నికలు అయిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్నే పదే పదే చెప్పింది. అసలు ఇక వీళ్ళు చెప్తే కాదు అని వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు కదా, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తిప్పి చూపించారు కదా, చూంచి మొత్తం ఇది ఏదో కూలిపోయింది అన్న లెక్క చేసారు కదా. ఇప్పుడు ఒకవేళ రైతులకు నీళ్ళు ఇచ్చారు అనుకోండి, అగో మరి కాంగ్రెస్ వాళ్ళు మొన్నరాక చెప్తారు కదా మీరు మొత్తం కూలిపోయిందని, నీళ్ళు ఎట్లు ఇస్తుర్రు అని రైతులు అడుగుతారు. నీళ్ళు ఇవ్వలేదనుకోండి, ఎందుకు ఇస్తలేరు నీళ్ళు అనేది కూడా రైతులు అడుగుతుర్రు. ఇట్లా వాళ్ళకి అసలు వెనక్కి పోవాలా ముందుకు పోవాలా అర్థమైతలేదు. కానీ దీంట్లో వాళ్ళు ఇరుక్కున్నారు, కానీ ఇబ్బంది ప్రజల్ని పెడుతున్నారు. వ్యతిరేకత కూడా ప్రజల నుంచి వస్తుంది. ఏ కాళేశ్వరం ఉపయోగించుకొని వాళ్ళు ఎన్నికలలో లబ్ధి పొందిరో అదే కాళేశ్వరం ఇలా వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది. ఇప్పుడు కాళేశ్వరం గురించి వాళ్ళు డే 1 నుంచి చెప్పింది ఏంది, రైతులు అడుగుతుంది ఏంది చెప్తాం ఒకసారి. ఎన్నికల ముందు వాళ్ళు చెప్పింది ఏంది, మొత్తం 1,00,000 కోట్ల అవినీతి అయింది, కూలిపోయింది, అది దన్నలకి చెప్పారు. మేడిగడ్డ బరాజ్లా ఒక 2 పిల్లర్లు గుంగిపోతే ఎన్డీఎస్ఏ కూడా దాన్ని రిపేర్లు రిపేర్లు చేసి వాడుకోమని చెప్పింది. కానీ ఇయ్యాలటి వరకు రిపేర్లు కూడా చేస్తలేరు. ఎందుకు? రిపేర్ చేస్తే కనుక అది మళ్ళా పనికొస్తే కనుక వీళ్ళు చేసిన ప్రచారం తప్పవుతుందని. కానీ వీళ్ళు చేసిన ప్రచారాల కోసం చూసుకుంటున్నారు, కానీ రైతుల గురించి ఆలోచిస్తలేరు. రాజకీయం చేస్తున్నారు దాంట్లో, కానీ రైతుల గురించి ఆలోచిస్తలేరు. నష్టం ఎవరికి జరుగుతుంది? మీరు రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారు సరే, నష్టం ఎవరికి జరుగుతుంది? తెలంగాణ రైతులకి కదా, మీకు ఓట్లేసి గెలిపించిన రైతులకి కదా. దాని గురించి ఎందుకు పట్టించుకోరు? అందుకే ఇవాళ తెలంగాణ ప్రజల నుంచి, తెలంగాణ సమాజం నుంచి ఎందుకు వ్యతిరేకత వస్తుందంటే ఇందుకోసం. తెలియక కాదు చేసుడు, తెలిసి రాజకీయంగా లబ్ధి కోసమని ప్రభుత్వం ఇదంతా చేస్తుందని రైతులకు అర్థమైపోయింది. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసినప్పుడు ఇవన్నీ మాట్లాడినప్పుడు అర్థం కాలేదేమో, కానీ ఇప్పుడైతే చాలా క్లారిటీగా అర్థమైంది. నీళ్లు ఉన్నాయి, ఇచ్చేటందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేది చాలా క్లారిటీగా రైతులకు అర్థమైంది. ఇస్తేనేమో క్రెడిట్ ఆగో కాళేశ్వరం కూలిపోయింది అన్నారు కదా, మళ్ళీ ఎట్లు ఇస్తున్నారు, ఆగో గదే కాళేశ్వరం నుంచి ఇస్తురట నీళ్లు అంటే వాళ్ళు ఇన్ని రోజులు ఇన్ని ఏండ్లు చేసిన ప్రచారం తప్పని తేలిపోతుంది. ఇప్పుడు ఆ కాళేశ్వరం దగ్గర ఉన్న బరాజులను కూడా రిపేర్ చేసి వాడుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 ఏళ్లల్లో ప్రాజెక్టే కట్టింది. వీళ్ళు రిపేర్లకు 3 ఏళ్ళు వాడుతున్నారు. రిపేర్లు చేసుకోవచ్చు, చేసుకొని దాన్ని వాడచ్చు. ఇప్పుడు పోలవరం లాంటిది కూడా ఉంది. చాలా సందర్భాలలో దాంట్లో చాలా జరుగుతూ ఉంటాయి, మళ్ళీ దాన్ని కట్టుకుంటారు, దాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు. కానీ కాళేశ్వరం లెక్క చెప్తలేరు వాళ్ళు. మొత్తం పనికిరాని దాన్ని లెక్క గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది కదా, మేము దాన్ని మొత్తం రాజకీయాలకే వాడుకుంటాం అన్న లెక్క వాళ్ళు అక్కడ ఏం చేస్తలేరు. ఆ తుంగభద్ర గేట్లు చూస్తేమో మనం దాన్ని కూడా చేసుకొని మళ్ళీ వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ మాత్రం అది చేస్తలేదు. దీన్ని మొత్తం పనికిరాని దాని లెక్క చూంచాలనుకుంటున్నారు. రైతులు ఎంత ఇబ్బంది పడ్డా ఏం చేసినా మేము పట్టించుకోము, కానీ దాన్ని మాత్రం చెయ్యము. అందుకోసం చేస్తుంది ప్రభుత్వం ఇదంతా. దాని తర్వాత ఏమంటారు, అసలు ఆ వరద పోతుంది, వరద నీళ్ళని వాడుకోవచ్చు అని బీఆర్ఎస్ వాళ్ళు కన్నెపల్లి దగ్గరికి పోయి అదంతా సూంచి వాడుకోర్రి అని చెప్తే తెల్లారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, అసలు నీళ్ళే లేవు, వరదే లేదు, ఏ నుంచి ఎత్తిపోయాలి నేను అన్నాడు. సరే అప్పటి వరకు ఏంది అంటే బీఆర్ఎస్ మాట్లాడుతుంది, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, లేకపోతే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతుంది అన్న లెక్క పోయింది. కానీ ఎప్పుడైతే రిటైర్ ఇంజనీర్లు లెటర్ రాసిరో ప్రభుత్వానికి అక్కడ మొదలైంది. అక్కడ అర్థమైంది జనాలకి ఈ ఇన్సిడెంట్ మొత్తంలో. వాళ్ళు లెటర్ రాసి కరువు వచ్చింది కానీ నీళ్ళని వాడుకోవచ్చు, వాడుకోర్రి, ఎందుకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, దాన్ని ప్రాపర్గా వాడుకోర్రి అని ఇంజనీర్లు మాట్లాడిన తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది కూడా అయింది. అందుకే కదా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం మిమ్మల్ని జైల్లో పడేయకపోవడుతోనా మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా రాస్తున్నారు, అది ఇది అన్న లెక్క మాట్లాడారు. ఇప్పుడు ఆ శ్యాంప్రసాద్ రెడ్డి అనేటైనైతే మేము ఒక రకంగా ఎట్లా మాట్లాడిరు, మిమ్మల్ని జైలుకు పంపించకపోయేపటికైనా ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అని అన్నాడు. నిజానికి వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు పనికొస్తాయా? పనికొస్తే గనక భేషజాలకు పోవుడు ఎందుకు అని వాళ్ళ అధికారులకు చెప్పి వాళ్ళు చెప్తున్న లెక్క ఇంజనీర్లు ఏదో చెప్తున్నారు దాని ప్రకారం పోర్రి అని ఒక ఆర్డర్ ఇవ్వాలి అధికారులకి. కానీ దాన్ని కూడా మళ్ళీ జిద్దుకు తీసుకుంది ప్రభుత్వం. జిద్దుకు తీసుకొని
వాళ్ళని జైలుకు పంపించకపోవడం వల్ల ఇదంతా అవుతుంది అన్న లెక్క వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిరు మళ్ళీ. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంజనీర్లు మాట్లాడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏమున్నాయి? రక్తం జల్లాలి వీళ్ళది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళవి రక్తం జల్లుతాం, నీళ్ళు వస్తలేవు, నీళ్ళకు బదులు వీళ్ళు రక్తం జల్లుతా అన్న లెక్క మాట్లాడింది. దాని మీద కూడా తెలంగాణ రియాక్ట్ అయింది. తెలంగాణలో ఉన్న ప్రజలు రియాక్ట్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. రక్తం సల్లుతా అంటారు కదా, ఇగో కావాలంటే మా రక్తం తీసుకోరు కానీ తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇయ్యిరి అన్నారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడికక్కడ రక్తం బాటిళ్లతో నిన్న మొత్తం కూడా తెలంగాణలో చూసినాం మనం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వి వాళ్ళు ఇస్తే నిజామాబాద్లో వేముల ప్రశాంత్ రెడ్డిని చూసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా నియోజకవర్గాలల్లో ఎవరికి వాళ్ళు రక్తం బాటిళ్లతో ముందుకొచ్చారు. మీకు కావాలనుకుంటే మా రక్తమే కావాలనుకుంటే మా రక్తం కోసమే రైతులకి నీళ్ళు ఆపితే ఇగో మా రక్తం తీసుకోర్రి అని వాళ్ళందరూ ముందుకొచ్చారు. మా రక్తం తీసుకోర్రి కానీ రైతులకి కన్నీళ్ళు ఇయ్యకూరి, రైతులకి నీళ్ళు ఇయ్యిర్రి, కావాలంటే మేము ఎంత రక్తం అన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అక్కడ మొదలైంది కాళేశ్వరము, ఎక్కడ మొదలై ఎక్కడ రక్తం వరకు వచ్చింది. కానీ దీంట్లో మొత్తంలో కూడా ప్రభుత్వం వాళ్ళు చెప్పిన మాటల మీద నుంచి, వాళ్ళు చేసిన ప్రాపగండ మీద నుంచి బయటకు పోవాల్సి వస్తుందని, ఒకవేళ నీళ్ళు ఇస్తే ఇన్ని రోజులు రాక మేము చేసిన ప్రచారం తప్పని జనం నమ్ముతారు, జనాలకి తెలిసిపోతుంది కాబట్టి మేము ఆ ప్రచారాన్ని ఆ ప్రాపగండగానే ఉంచదలిచినాం కాబట్టి నీళ్ళు ఇయ్యదలుచుకోలే అనేది ప్రభుత్వం చెప్తుంది. ఇవాళటికి కూడా ఇప్పటికి కూడా కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇయ్యొచ్చు అనేది చెప్తే దాని మీద దృష్టి పెడతలేరు. ఎంతసేపు ఇయ్యలేము అనే దాన్నే మళ్ళా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కరువు ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎస్, కరువు ఉంది. కరువు తెలంగాణకి మాత్రమే లేదు, కరువు అంతటా ఉంది. కానీ కరువు వచ్చినా సరే తెలంగాణ రైతులకి నీళ్ళు ఇచ్చే ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. కానీ దాని మీద గవర్నమెంట్ దృష్టి పెడతలేదు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటల మీద కావచ్చు, వాళ్ళ ప్రభుత్వం మీద కావచ్చు, తెలంగాణ ప్రజల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల వల్ల, ముఖ్యంగా కాళేశ్వరం విషయంలో వాళ్ళు తీసుకుంటున్నటువంటి స్టాండ్ వల్ల. ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలకి ఎక్కడో ఒక మూలన అనుమానాలు ఉండేమో కానీ ఇవాళ అవన్నీ తేట తెల్లమవుతున్నాయి. నీళ్ళు ఉన్నా సరే ప్రభుత్వం ఇస్తలేదు అనే విషయం రైతులకు కూడా అర్థమైపోయింది. చాలా మందికి ఇప్పుడు చెప్తున్న విషయాలన్నీ కూడా జనాలకు అర్థమవుతున్నాయి, మెల్లమెల్లగా అర్థమవుతున్నాయి. ఇన్ని రోజులు రాక కరువు వల్ల వస్తలేమో నీళ్లు అనుకున్నారు కానీ కరువు వల్ల కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల వల్ల నీళ్ళు వస్తలేవు అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది. కాబట్టి తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి మాటలలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఉన్నటువంటి విషయాలు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలలో ఆయన మాటలు రక్తం వరకు ఎందుకు పోయినాయి అంటే ఆయన మాటలలో ఆయనలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఎందుకు అక్కడి వరకు పోయింది అంటే ఇవన్నిటి వాటి వల్ల. దాన్ని ఒక్కదానిగా చూడాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు, దానివల్ల ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకత, ఆ వ్యతిరేకతను చూసినటువంటి ప్రభుత్వ అధినేత మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ ఫ్రస్ట్రేషన్ దీనికి నిదర్శనం. తెలంగాణ ప్రజలలో కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు చేసింది తప్పుడు ప్రచారం అని తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టే ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా. సో ఆ కాళేశ్వరం విషయంలో ఇన్ని రోజులైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం అని, దేన్నైతే వాళ్ళు ఎన్నికల కోసం ఉపయోగించుకున్నారో అదే ప్రాజెక్ట్ ఇవాళ వాళ్ళ మెడకే చుట్టుకోబోతోంది అనేటువంటిది ఈ 2.5 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత ఎవరికైనా సరే అర్థమవుతుంది. సో అయినా సరే ప్రభుత్వం ఏం చేస్తుంది, అట్లనే మొండికి పోతుందా, లేకపోతే భేషజాలన్నీ ఇడిచిపెట్టి రైతులకి నీళ్ళు ఇస్తుందా, లేకపోతే రైతులు కరువు వచ్చినా సరే, రైతులు ఇబ్బంది పడ్డా సరే, రైతులు ఏడిచినా సరే మేము ఇట్లనే ఉంటాము, మీకు నీళ్ళు ఇయ్యము అనేటువంటి మొండిగానే ముందుకు పోతుందా అనేది చూడాలి.